అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. మరి సముద్రం బీచ్ సముద్ర తీర ప్రాంతం అయితే ఎవరికైతే ఇష్టం ఉండదు, ప్రతి ఒక్కరికైతే ఇష్టం ఉంటుంది. సో మనం బీచ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే మరి వైజాగ్ వెళ్తూ ఉంటాము. సో మరి ఇంకొద్దిగా డబ్బులు ఎక్కువ ఉన్న ఉంటే బ్యాంకాక్ వెళ్తూ ఉంటారు. సో ఇట్లా బీచ్ ఏవైతే సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో ఇక్కడ బీచ్ అయితే ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేస్తానికి ఫ్యామిలీతో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, ఇట్లా సరదాగా అయితే మనం వెళ్తాము. సో ఇక్కడ సముద్ర తీరం, మన దేశంలో సముద్ర తీర రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిట్లో కూడా ఈ బీచ్ అనేది ఉంటుంది. సముద్రం ఉంటుంది కాబట్టి బీచ్ ఉంటుంది. కాకపోతే మరి సముద్రం లేని రాష్ట్రాలు ఉంటాయి. ఉదాహరణ తెలంగాణ చూసుకున్నా, మధ్యప్రదేశ్ చూసుకున్నా, సో ఇలాంటి రాష్ట్రాలకు సముద్రం ఉండదు. సో వీళ్ళు బీచ్ అనుభూతి పొందేది, వీళ్ళు ఆ ఫీలింగ్ అనేది ఉండదంట. వీళ్ళకు ఆ బీచ్లో వెళ్ళి కూర్చోవడం, స్నానం చేయడం, ఇట్లా సరదాగా గడపడం అనే ఫీలింగ్ ఈ రాష్ట్రాల వాళ్ళకు ఉండదు. ఎంతసేపు మరి పక్క రాష్ట్రం వెళ్ళి ఎక్కడైతే బీచ్ ఉంటుందో మరి అక్కడికే వెళ్ళి అయితే చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీకు చెప్పబోయే విషయం చెప్తే మరి మీరు కొద్దిగా షాక్ అవుతారు, అదేవిధంగా మరి సంతోషపడతారని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఉందో హైదరాబాద్కు బీచ్ వస్తుంది. అదేంటి బీచ్ రావడం ఏంటి అంటే వైజాగ్ నుంచి ఏమన్నా తీసుకొస్తున్నారా, లేదంటే మరి కాకినాడ నుంచి ఏమన్నా ఇక్కడి నుంచి తీసుకొస్తున్నారా అని డౌట్ రావచ్చు. కానీ అట్లా కాదు. బీచ్ అంటే ఇది ఆర్టిఫిషియల్ బీచ్ అనమాట. అంటే కృత్రిమ బీచ్, అంటే దీన్ని తయారు చేస్తారు అనమాట. సో ఇది ఏంటి అనేది దాని గురించి అయితే మనం చర్చిద్దాం ఒకసారి. సో మనకు కొత్వాల్గూడ, శంషాబాద్ దగ్గర కొత్వాల్గూడ అయితే ఉంది కదా, మరి అక్కడ దాదాపు 35 ఎకరాల్లో 225 రూపాయల ఖర్చుతో అక్కడ ఒక ఆర్టిఫిషియల్ బీచ్ని అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది. ఇక పనులు కూడా అక్కడ మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ బీచ్ అనమాట. అంటే బీచ్లో ఏ విధంగా ఉంటుందో మరి అక్కడ వాటర్ కావచ్చు, వాటర్ ఫ్లోటింగ్స్ కావచ్చు, సో ఇవన్నీ అంటే ఒక విషయంలో చెప్పాలంటే అది ఒరిజినల్ బీచ్ లాగానే కనిపిస్తూ ఉంటుంది. కానీ అది సముద్రం కాదు. అంటే ఒక నీటి సరస్సు ఏర్పాటు చేస్తారు. అక్కడ నీటి సరస్సు ఏర్పాటు చేసి అక్కడ బీచ్లో ఏవేవైతే ఉంటాయో మరి అక్కడ అన్ని సదుపాయాలు కూడా పెడతా ఉంటారు అనమాట. ఇంకా అయితే ఇక హైదరాబాద్కు బీచ్ లేదని చెప్పి చాలా మంది బాధపడతా ఉంటారు. మరి ఆంధ్ర ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో హాలిడేస్లో వాళ్ళతో పాటు మరి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఋషికొండ బీచ్ కానీ, లేదంటే మరి ఏదైతే మరి ఆర్కే బీచ్, సో ఆ బీచ్లన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి చాలా మంది కూడా హైదరాబాద్ నుంచి అక్కడికి తరలి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని మన హైదరాబాద్కి ఎందుకు బీచ్ లేదు, మరి తెలంగాణకి ఎందుకు బీచ్ లేదన్న ఉద్దేశంతో మరి ఒక ఆర్టిఫిషియల్ బీచ్ని అయితే మరి తెలంగాణలో హైదరాబాద్లో ఏర్పాటు చేయనుంది మన ప్రభుత్వం. సో ఇది విన్న తర్వాత అందరూ కూడా షాక్ అవ్వచ్చు. అసలు హైదరాబాద్కు బీచ్ ఏంది, మరి ఏదైనా పార్కులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కట్టొచ్చు, కానీ బీచ్ను కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేస్తారా అని చెప్పి. నిజమే, మీరు విన్నది అయితే నిజమే అనమాట. సో మొత్తం మీద అయితే హైదరాబాద్ కూడా ఒక బీచ్ అయితే రానుంది. సో ఈ బీచ్లో మరి బీచ్లో హోటల్స్ కావచ్చు, సినిమా థియేటర్స్ కావచ్చు, పిల్లలకు కాలక్షేపం చేస్తానికి పార్కులు, సో ఇవన్నీ కూడా మరి అక్కడ ఏదైతే ప్రాంతం కొత్వాల్ కూడా శంషాబాద్ దగ్గర అయితే దీన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ సంవత్సరం ఎండింగ్లో ఏవైతే వర్క్స్ ఉంటాయో అవి కూడా స్టార్ట్ అవుతున్నాయని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. దాదాపు 225 కోట్ల వ్యయంతోనైతే మరి 35 ఎకరాల్లో ఈ సరస్సును అయితే ఏర్పాటు చేస్తున్నారు అనమాట. అది చిన్న సరస్సు అనమాట. సరస్సు అని అంటే ఇంకా అది ఎగ్జాక్ట్గా సముద్రం లాగే టైప్లో అట్లా ఆ విధంగా డిజైన్ చేస్తారనమాట. సో అలలు ఎట్లా వస్తుంటాయి, ఎట్లా వెళ్తుంటాయి, మనకు ఒరిజినల్గా బీచ్లో ఎట్లా ఉంటుందో సేమ్ ఆ విధంగానే అయితే ఉంటుంది. ఇక మరి మనకైతే మరి తెలంగాణ ప్రాంతంలో మరి బీచ్ లేదని కూడా మనకు అది అయితే వెళ్ళిపోతుంది. ఇక మరి ఇక్కడ తెలంగాణ ఉండే వాళ్ళు కావచ్చు, మరి బయట నుంచి కూడా అక్కడికి వచ్చి ఉండేలా మరి ఎవరైతే పర్యాటకులు ఉంటారో మరి అక్కడికి వచ్చి మరి అదంతా చూసేలా, దాన్ని ఆస్వాదించేలా అయితే ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందని చెప్పొచ్చు. మరి దీనివల్ల అక్కడ ఉండే ప్రాంతం కావచ్చు, అక్కడ ఉండే స్థానికులకు కావచ్చు, మరి ఆ ప్రాంతం అయితే ఏదైతే ఉంటుందో మరి శంషాబాద్ దగ్గర కొత్వాల్ కూడా అది కూడా అభివృద్ధి చెందుతుంది. అక్కడ వ్యాపార సంస్థలు అయితే నెలకొల్తాయి, మరి యువతకు అయితే ఉద్యోగాలు దొరుకుతాయి అని చెప్పేసి ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తుంది. మొత్తానికైతే మరి ఆర్టిఫిషియల్ బీచ్ ఏదైతే ఉంటుందో మరి తెలంగాణకు అయితే రాబోతుంది. సో మరి దీని గురించి మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా చెప్పండి. ఎట్లా ఉంటుంది ఏంటి, మరి బీచ్ నిజంగా వస్తే బాగుంటుందా లేదా అని కూడా మీ అభిప్రాయం అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.